పాకిస్తాన్ కి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దేశ సరిహద్దులు సైనికుల భద్రత నా బాధ్యత అంటున్నారు రాజ్నాథ్ సింగ్. దేశంపై దాడి చేసిన వారికి గట్టిగా సమాధానం చెప్తా అంటున్నారు ఆయన. ప్రధాని పనితనం పట్టుదల గురించి ప్రజలకు బాగా తెలుసన్నారు ఆయన. చైనాతో కలిసి ఇండియాపై కుట్ర చేసే వారికి ఊహించని విధంగా సమాధానం ఇస్తామంటూ చెప్పుకొచ్చారు రాజ్నాథ్ సింగ్. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో పాకిస్తాన్లోని ఏజెన్సీలు దళాలు హై అలర్ట్ లో ఉన్నాయన్నారు ఆయన. ఈ అంశానికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఎప్పుడు భారత్ రిటాలియేషన్ అంశం కాదు కానీ బహుశా ఆ పదాన్ని వెనక్కి తీసుకుంటాను. భారత్ ఎప్పుడు గట్టిగా సమాధానం చెబుతుంది. 26 మంది ప్రాణాలను బలి తీసుకున్న పాకిస్తాన్ పెట్టి బహుశా కొంచెం ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి కాస్త ఆగాను అక్కడ. పాకిస్తాన్ పెంచి పోషించిన ఆ ఉగ్రవాదుల్ని ఎప్పుడు మట్టుబెడుతుంది భారత్? యావత్ భారత్ కాదు, ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఈసారి భారత్ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఎవరు ఎక్కడ మాట్లాడట్లేదు ఏం జరుగుతుందనే అంశానికి సంబంధించి. కానీ ఈరోజు రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు భారతదేశం గట్టిగానే సమాధానం చెప్పబోతుందని వార్తకు మాటకు బలాన్ని చేకూరుస్తున్న ఒక్కసారి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ ఏమన్నారో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇంతకీ రాజ్నాథ్ సింగ్ ఏమన్నారో చూద్దాం. रक्षा मंत्री के रूप में मेरा दायित्व है कि मैं अपने सैनिकों के साथ मिलकर देश की सीमाओं की सुरक्षा सुनिश्चित करूं और मेरा यह दायित्व है कि अपनी सेना के साथ मिलकर देश के ऊपर आंख उठाने वालों को मुंहतोड़ जवाब दूं। तो नरेंद्र मोदी जी को अच्छी तरह जानते हैं। उनकी कार्यशैली से भी अच्छी तरह परिचित हैं, उनकी दृढ़ता से भी अच्छी तरह परिचित है। जोखिम उठाने का भाव किस तरीके से उन्होंने सीखा है अपने जिंदगी में, उससे भी आप अच्छी तरह समझते हैं। मैं आपको आश्वस्त करना चाहता हूं कि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जैसा आप चाहते हैं वैसा होकर रहे। जो भारत दुनिया के नजरों में गरीब हुआ करता था, आज 2014 में जो हमारा भारत धन दौलत के मामले में दुनिया के देशों में 11वें स्थान पर खड़ा था, आज वह जंप लेकर 5वें स्थान पर आ गया। और सुन लीजिए, 2 साल समाप्त होते होते यानी 2027 आते आते हमारा भारत धन दौलत के मामले में दुनिया की टॉप 3 कंट्रीज में आकर खड़ा होगा। साथियों, एक रक्षा मंत्री के रूप में అది రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు. ఆయన ఒకటే చెప్తున్నారు, మీరందరూ ఎలా అనుకుంటున్నారు, మీరందరూ ఏం కోరుకుంటున్నారు అదే జరుగుతుంది. భారత్ తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది, భారత్ తన లక్ష్యాన్ని చేరుకుంటుంది, 2027 కల్లా 3వ స్థానంలో ఉంటుంది అని చెబుతుంది. ఇన్ఫాక్ట్ భవిష్యత్తులో మరిన్ని పకడ్బందీ ఏర్పాట్లతో వెళ్ళబోతోందనే అంశాన్ని కూడా ఆయన ఇక్కడ ప్రస్తావించారు. రాజ్నాథ్ సింగ్ ఏమన్నారు, ఇంకా పాకిస్తాన్ కు గట్టిగా సమాధానం చెప్తాం. ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ ఊసి డైరెక్ట్ గా తేలేదు కానీ ఇండైరెక్ట్ గా మాత్రం అదే సమాధానం చెప్పుకొచ్చారు. యుద్ధంపై రాజ్నాథ్ సింగ్ అంటే 2 దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటు రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెప్తామంటున్నారు. ప్రధాని పనితనం పట్టుదల గురించి మీకు తెలుసు కదా, ఆయన ఆగేదే లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. దాంతోపాటు మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకొకసారి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రాజ్నాథ్ సింగ్ ఏమన్నారో చూద్దాం. साथियों, एक रक्षा मंत्री के रूप में मेरा दायित्व है कि मैं अपने सैनिकों के साथ मिलकर देश की सीमाओं की सुरक्षा सुनिश्चित करूं और मेरा यह दायित्व है कि अपनी सेना के साथ मिलकर देश के ऊपर आंख उठाने वालों को मुंहतोड़ जवाब दूं। तो नरेंद्र मोदी जी को अच्छी तरह जानते हैं। उनकी कार्यशैली से भी अच्छी तरह परिचित हैं, उनकी दृढ़ता से भी अच्छी तरह परिचित हैं। जोखिम उठाने का भाव किस तरीके से उन्होंने सीखा है अपने जिंदगी में, उससे भी आप अच्छी तरह समझते हैं। मैं आपको आश्वस्त करना चाहता हूं कि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में
जैसा आप चाहते हैं वैसा होकर रहे हैं। जो भारत दुनिया के नजरों में गरीब हुआ करता था, आज 2014 में जब हमारा भारत धन दौलत के मामले में दुनिया के देशों में 11वें स्थान पर खड़ा था, आज वह जंप लेकर 5वें स्थान पर आ गया। और सुन लीजिए, 2 साल समाप्त होते होते यानी 2027 आते आते हमारा भारत धन दौलत के मामले में दुनिया की टॉप 3 कंट्रीज में आकर खड़ा है। అది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు. ఆయన ఏమంటున్నారు? సైనికులతో కలిసి సరిహద్దుల్ని కాపాడే బాధ్యత ఇకపై గట్టిగా తీసుకుంటాం, ఇకపై ఆ బాధ్యతను పూర్తిగా నిర్వహిస్తా, పూర్తి స్థాయిలో నా బాధ్యత అంటున్నారు ఆయన. దాంతోపాటు ఇంతటి దుర్మార్గానికి పాల్పడిన వాళ్ళకి గట్టిగా సమాధానం చెబుతామంటున్నారు. 26 మంది ప్రాణాలను బలి తీసుకున్న వాళ్ళకి మూతోడు జవాబు దేంగి అంటే ముఖం పగిలిపోయేలా గట్టిగా ఈసారి భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే భారత్ పేరు తలుచుకుంటే గుండెల్లో గుబులు పట్టేలా, గుండెల్లో గుబులు పుట్టేలా, గుండెల్లో గూడ్సు రైళ్లు పరిగెట్టేలా అంత భారంగా, అంత నిక్కచ్చిగా, అంత దృఢంగా, అంత ఖచ్చితత్వంతో ఈసారి దెబ్బ కొడతామంటూ ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు ప్రధాని గురించి తెలుసు కదా, ప్రధాని పనితనం గురించి తెలుసు కదా అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన చెప్పుకొచ్చారు. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది అనే భయంతో పాకిస్తాన్లోని ఏజెన్సీలు, దళాలు హై అలర్ట్లోకి వెళ్ళిపోయాయంటూ కూడా చెప్పుకొచ్చారు. చైనాతో కలిసి ఇండియాపై కుట్ర చేసే వారికి ఊహించిన విధంగా సమాధానం ఇస్తా అంటున్నారు రాజ్నాథ్. ప్రధాని పనితనం, పట్టుదల గురించి మీకు తెలుసు కదా, ఇంకెందుకు ఆయన మీరెలా అనుకుంటున్నారు, మీరేం కోరుకుంటున్నారు, మీరు ఏమని అనుకుంటున్నారు అదే జరుగుతుంది, అటువంటి సమాధానమే వెళుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు రాజ్నాథ్ సింగ్. సో ఇంకా పాకిస్తాన్కి నూకలు చెల్లినట్టేనా? పాకిస్తాన్ ఇక తోక జాడించాల్సిందేనా? సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగితే ఈసారి మూతోడ్ జవాబ్, ముఖం పగిలిపోద్ది పాకిస్తాన్. గుర్తుపెట్టుకో, అదే సమాధానం. నేనన్నమాట కాదు, ఆయనే మా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నమాట. నీకు ముఖం పగిలిపోయేలా సమాధానం చెప్తాం ఈసారి. మామూలుగా ఉండదు నీతో. ఈసారి వచ్చిన సందర్భంలో ఈసారి భారత్ని తలుచుకుంటేనే సగం చచ్చిపోతాం. టర్కీని రంగంలోకి దించుతావా, లేకపోతే చైనాను రంగంలోకి దించుతావా? ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలనుకుంటున్నావో ఆలోచించి వెళ్ళు. ఎందుకంటే అందరూ నిన్ను నడి సముద్రంలో వదిలేస్తారు. అదే అరేబియా సముద్రంలో నీ కరాచీ పోర్టుని కలిపేస్తాం. అదే అరేబియా సముద్రంలో నీ గ్వాదర్ పోర్టుని, నీది కాదు, బలూచిస్తాన్ది కాబట్టి కాస్త ఆగే ప్రయత్నం జరుగుతుంది. లేదు నీది అనుకుంటే అది అక్కడే కలిసిపోతుంది. బలూచ్కి వదిలేస్తావా బతికిపోతాం, సింధుకు వదిలేస్తావా సగం సచ్చైనా బతుకుతాం. లేదు కాదు కూడదనుకో చెప్పి భారత్తో కయ్యానికి కాలు దువ్వుతావా నీ బతుకు ఇక ఖతం. గుర్తుపెట్టుకో, పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రేపో మాపో ఇక యుద్ధం తప్పదంటే పిచ్చి ప్రగల్భాలు పలుకుతున్న పాకిస్తాన్కు ముఖం పగిలిపోయేలా సమాధానం ఇచ్చారు ఆయన. ఏంటి 24 నుంచి 36 గంటల్లో మీరు యుద్ధానికి వస్తారా? యుద్ధానికి వచ్చే మాట ముందు తర్వాత చూసుకోవచ్చు. రేపు 4 రోజులు పోతే మీకు తిండే దక్కని పరిస్థితి ఉంది. నీళ్లే లేవు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, ఫ్యూయల్ లేదు. కనీసం మీరు కొట్టిన జెట్ విమానం గాల్లోకి ఎగరాలంటే ఆ రిఫైనరీ పనిచేయట్లేదు, ఆయిల్ రిఫైనరీస్ సరిగ్గా పనిచేయట్లేదు. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న మీరు, ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న యుద్ధానిక? ఒకసారి మా రక్షణ శాఖ మంత్రి, భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. బహుశా ఒకవేళ ఇక్కడ పాకిస్తాన్ కనుక కవ్వింపు చర్యలకు దిగితే ఈ రాత్రికి భారత్ తన దాడిని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. साथियों, एक रक्षा मंत्री के रूप में मेरा दायित्व है कि मैं अपने सैनिकों के साथ मिलकर देश की सीमाओं की सुरक्षा सुनिश्चित करूं, और मेरा यह दायित्व है कि अपनी सेना के साथ मिलकर देश के ऊपर आंख उठाने वालों को मुंहतोड़ जवाब दूं। तो नरेंद्र मोदी जी को अच्छी तरह जानते हैं, उनकी कार्यशैली से भी अच्छी तरह परिचित हैं, उनकी दृढ़ता से भी अच्छी तरह परिचित हैं।
जोखिम उठाने का भाव किस तरीके से उन्होंने सीखा है अपने जिंदगी में, उससे भी आप अच्छी तरह समझते हैं। मैं आपको आश्वस्त करना चाहता हूं कि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जैसा आप चाहते हैं वैसा हो कर रहे हैं। जो भारत दुनिया के नजरों में गरीब हुआ करता था, आज 2014 में जो हमारा भारत धन दौलत के मामले में दुनिया के देशों में 11वें स्थान पर खड़ा था, आज वह जंप लेकर 5वें स्थान पर आ गया। और सुन लीजिए, 2 साल समाप्त होते होते यानी 2027 आते आते हमारा भारत धन दौलत के मामले में दुनिया की टॉप 3 कंट्रीज में आकर